జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మన మంచికే. కాలికి తగిలే దెబ్బ ఎలా నడవాలో నేర్పిస్తుంది. కడుపు మీద తగిలిన దెబ్బ ఎలా కష్టపడాలో నేర్పిస్తుంది. మనసుకు తగిలే దెబ్బ ఎదుటివారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. బ్రతుకు మీద తగిలే దెబ్బ ఎవరిని నమ్మాలో నేర్పిస్తే, జీవితం మీద తగిలే దెబ్బ ఎవరిని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. నాది నా వాళ్ళు అంటూ విర్రవిగే మనకు చెంపపట్టు లాంటి పాఠం ఇది. అభివృద్ధి పేరుతో మనిషి ఎదుగుతున్నాడనే భ్రమలో మనిషిగా బ్రతకడం మర్చిపోతున్నామనే వాస్తవాన్ని గుర్తు చేసే స్టోరీ ఇది. ఇక స్టోరీలోకి వెళ్తే, ఓ తండ్రి కష్టపడి బాగా సంపాదించి కొడుకు కూతురిని ఓ స్థాయిలో నిలబెట్టాడు. వాళ్ళు బాగుండాలనే ధ్యాసలో తనని తానే మర్చిపోయేంతలా కష్టపడ్డాడు. కట్ చేస్తే, తండ్రి ముసలివాడయ్యాడని ఆస్తి మొత్తం లాగేసుకొని నీ ఆస్తి మాది, నువ్వెవడివో అంటూ ఓ అనాథల ఆ తండ్రిని వదిలేశారు. అవును, అలాగని ఆ తండ్రి ఏదో సాదాసీదా వ్యక్తి కాదు, గొప్ప రచయిత. ఆయన రాసే పుస్తకాలకు కోట్లలో అభిమానులున్నారు. కానీ చివరికి ఇదిగో ఈ దుస్థితి. ఆయన పేరే శ్రీనాథ్ ఖండేల్వాల్. ఈయన పేరు బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ జీవితంపై, బంధాలపై ఆయన రాసిన పుస్తకాలను చదివితే ఆయన ఎంత గొప్ప మేధావో ఇట్టే అర్థమైపోతుంది. కాశీ పుణ్యక్షేత్రంలో ఓ పేద కుటుంబంలో పుట్టిన శ్రీనాథ్ ఎన్నో కష్టాల నడుమ బాల్యాన్ని గడిపాడు. కటిక పేదరికం వల్ల చదువుకి కూడా నోచుకోలేదు. 10th లో ఫెయిల్. కానీ చదవడం రాయడం ఎంతో ఇష్టమున్న శ్రీనాథ్ తన 15 ఏళ్ల వయసులో నుండే పుస్తకాలను రాయడం మొదలుపెట్టాడు. తన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలని క్రోడీకరించి సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో పుస్తకాలను రాశాడు. ఇప్పటి వరకు 400కు పైగా పుస్తకాలు రాసి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు శ్రీనాథ్. ముఖ్యంగా 3000 పేజీలతో ఆయన రాసిన మత్స్య పురాణం వెరీ వెరీ ఫేమస్. అంతేకాదు, శివపురాణం, పద్మపురాణాలతో పాటు హిందీ, సంస్కృత భాషల్లోనే కాకుండా అస్సామీ, బెంగాలీ భాషలో కూడా పుస్తకాలు రాశారు ఈయన. సమాజంలో ఇది ఆయన జీవితం. కానీ ఎవరికి తెలియని మరో కోణం కుటుంబం. శ్రీనాథ్కి 2 పిల్లలు, కొడుకు, కూతురు. తాను పడ్డ ఇబ్బందులు తన పిల్లలు పడకూడదని తన స్తోమతకు మించే చేశాడు. ఓ పక్క పుస్తకాలు రాస్తూనే పిల్లలకు టైం కేటాయిస్తూ ప్రేమగా మెలిగేవాడు. కావాల్సింది కొనిపెట్టాడు, అడిగింది కాదనకుండా ఇచ్చాడు. ఈ క్రమంలో భార్యను కూడా సరిగ్గా పట్టించుకోకపోవడంతో పాపం ఆవిడ కన్ను మూసింది. అయినా సరే తల్లి లేని లోటు తెలియకుండా పిల్లలిద్దరిని కంటికి రెప్పలా పెంచుకున్నాడు శ్రీనాథ్. కట్ చేస్తే, పిల్లలిద్దరూ పెద్దవారయ్యారు. కూతురికి మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేశాడు. కొడుకుకి మంచి బిజినెస్ పెట్టించి ఉన్నత స్థాయిలో నిలబెట్టాడు. అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో డబ్బు చిచ్చు పెట్టింది. కూతురు, కొడుకు ఏకమయ్యారు. ఆస్తి ఇవ్వమంటూ ఆ తండ్రికి మనశ్శాంతి లేకుండా చేశారు. తిండి పెట్టేవాళ్ళు కాదు, చెయ్యి చేసుకునేవారు. అప్పటికే 70 ఏళ్లు దాటిన ఆ తండ్రి ఏడుస్తూ పట్టెడు మెతుకుల కోసం భరించాడే తప్ప ఏనాడు వాళ్ళకి ఎదురు తిరగలేదు. నేను పోయాక ఈ ఆస్తి మొత్తం మీకే కదా, బ్రతికున్నాళ్ళైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండ్రా అని ప్రాధేయపడేవాడు. కానీ ఓ రోజు గొడవ తారస్థాయికి చేరింది. కొడుకు, కూతురు వేధింపులు తట్టుకోలేక ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వనన్నాడు ఆ తండ్రి. ఇంకేముంది, కొడుకు, కూతురు, అల్లుడు కలిసి ఆ ముసలి తండ్రికి నరకం చూపించారు. ఎంతలా అంటే, తాను సంపాదించిన 80 కోట్ల ఆస్తి మొత్తాన్ని ఒక్క సంతకంతో ఇచ్చేశాడంటే ఆ తండ్రి పడ్డ నరకయాతన ఏంటో అర్థం చేసుకోవచ్చు. పోనీ ఆస్తి ఇచ్చినా బాగా చూసుకున్నారంటే అది లేదు. ఆస్తి రాయించుకున్న మరుక్షణమే తండ్రిని రోడ్డున పడేశారు. చలికి వణుకుతూ, వానకి తడుస్తూ, ఎండకి ఎండుతూ ఎవరైనా పట్టడన్నం పెడితే బాగుండు అని దీని స్థితికి వచ్చేశాడు. అయితే రోడ్డు పక్కన అలా అడుక్కుంటున్న ఆయన గుర్తుపట్టిన ఓ వృద్ధాశ్రమం ఆయన్ని చేరదీసింది. అక్కడ కూడా ఆ తండ్రి కొడుకు, కూతురిని తలుచుకుని ఏడవని రోజంటూ లేదు. జీవితంలో ఏ తప్పు చేయని నాకు ఎందుకింత శిక్ష అని ఆ తండ్రి పడ్డ ఆవేదనకి ఆయన గుండె కూడా తట్టుకోలేకపోయింది. ఈ బాధని తట్టుకోవడం నా వల్ల కాదు, ఇక నేను ఆగిపోతాను అని హార్ట్ స్ట్రోక్ రూపంలో సంకేతం ఇచ్చింది. అలా హాస్పిటల్లో చేరిన ఆయన చివరికి ఈ నరకయాతన నుండి చచ్చి బయటపడ్డారు. ఇదే విషయాన్ని తన కూతురు, కొడుక్కి చెప్పడానికి ఫోన్ చేసిన ఆ వృద్ధాశ్రమం సిబ్బందికి ఊహించని సమాధానమిచ్చారు ఆ బిడ్డలు. అదేంటంటే, కాల్చుతారో, పూడ్చుతారో, లేక రోడ్డుపై పడేస్తారో ఆయనెవరో మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అని. ఆ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సిబ్బంది ఎంత గొప్పగా బ్రతికినా ఇలాంటి దుస్థితి రావడం ఏంటి అని కుమిలిపోయారు. కొడుకులు లేకపోతే ఏంటి, మేమున్నాం కదా అని తలో చెయ్యేసి ఆయన అంత్యక్రియల్ని జరిపించారు. ఇలా 100 పుస్తకాలు రాసిన ఆ తండ్రికి దేవుడు రాసిన తలరాత ఇది. ఇంతకీ ఆ కొడుకు, కూతురు ఏం చేస్తున్నారో చెప్పనేలేదు కదూ. కొడుకు ఓ బడా బిజినెస్ మ్యాన్, కూతురు సుప్రీంకోర్టు న్యాయవాది. ఎంత హోదాలో ఉంటే ఏంటి, డబ్బు మనిషిని మూర్ఖుని చేస్తుంది. డబ్బు కోసం ఎంతకైనా తెగించే మనుషులున్న ఈ రోజుల్లో డబ్బు ఓ గొప్ప వ్యక్తిని, సమాజంలో మంచి స్థాయి ఉన్న వ్యక్తిని ఇలా అనాథల నడి రోడ్డుపై పడేసింది.
ఉండొచ్చు. పేరెంట్స్ కి పిల్లలకి మధ్య ఇష్యూస్ రావచ్చు, కానీ కాల్చుతారో పూడ్చుతారో లేక రోడ్డుపై పడేస్తారో అనేంత కఠినత్వమా? ఏమో, వాళ్ళకి పిల్లలుంటారుగా, ఇదే కదా రిపీట్ కాదని గ్యారంటీ లేదు కదా. రాయిలో దేవుణ్ణి చూసుకునే మనం మనిషిలో మాత్రం మానవత్వాన్ని ఎందుకు చూడలేకపోతున్నాం? మనిషిగా ఆలోచిద్దాం కొద్దిగా. ఈ క్షణం నుండైనా తల్లిదండ్రులను బాగా చూసుకుందాం. మరి మీరేమంటారు? ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.